హుండీలు ఉండాల్సింది గుడిలో, మసీదులో, చర్చిలో కాదు. హుండీలు ఉండాల్సింది బడిలో, హాస్పిటల్లో. ఫస్ట్ బడిలో ఉంటే నిరుపేద విద్యార్థులు, వాళ్ళ ఫీజు కట్టలేని వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఆ హుండీలో వచ్చిన డబ్బులతో వాళ్ళ ఫీజు చెల్లించుకొని విద్యాభ్యాసం కొనసాగిస్తారు. అది ఒక మంచి పని, సమాజానికి చాలా మంచిది. అది నేటి బాలలే రేపటి పౌరులు. అదే హాస్పిటల్లో ఉంటే ఎంతమంది ఫిష్ వెంకట్ లాంటి ఓడే, పైసలు లేవు, అన్ని సినిమాలు చేసింది ఆయన, అటువంటి ఓడే మామూలు వాళ్ళకి చిన్న ప్రాబ్లం వస్తే జ్వరానికి మందు లేని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు రోడ్డు మీద. అదే హాస్పిటల్ ఉంటే అర్హులైన పేదవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసము ఆ డబ్బులు వాడుకొని అర్హులైన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని వాళ్ళు దేశానికి పనికొస్తారు, వాళ్ళ కుటుంబానికి పనికొస్తారు, సమాజానికి పనికొస్తారు. ఏడ ఉండాలా హుండీలు? బడిలో, హాస్పిటల్లో. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. గుడిలో ఎందుకు ఉండాలి? దేవునికి మనం ధర్మం వేసేంత గొప్పలం కాదు కదా. దేవుణ్ణి మనం బిచ్చగానం చేసినాం. లాస్ట్ తిరుపతిలో నేను చాలాసార్లు పోయినా, నామక వాస్తవ 500 వేస్తా. ఆయనకి ఎంత వేసినా తక్కువ అయినా ఆయనకి ఏడో, ఆయన మహాపర కుబేరుడు, ఆయనకు మన పైసలు వేయడమేంది? మసీదార్, చర్చి ఏడైనా కానీ ఈ దశమ భాగాలు, భస్మ భాగాలు అన్నీ వేస్టే. నేను గుడి గురించి చెప్తున్నా. గుడికి వేసిన డబ్బులో సగం దోచుకుంటారు, మిగతా సగం డెవలప్మెంట్ చేస్తారు. ఎండోన్మెంట్ ఉన్న గుళ్ళల్లో అసలు ₹1 వేయదు. ఎండోన్మెంట్ అంటే గవర్నమెంట్ కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. అట్లా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే ఒక కామెంట్ చేయండి, ఇంకా వీలైతే షేర్ చేయండి, ఇంకా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో కాండి. మంచి మాటలు చెప్పడానికి ట్రై చేస్తా. అంటే మీ సపోర్ట్ చేస్తే చెప్పడానికి వస్తుంది, కొత్త వస్తాయి. ఒక కవి చప్పట్లు కొడితే కవిత్వం డగడగడగ వస్తుంది. ఒక డ్యాన్సర్ చప్పట్లు కొడితే కొత్త స్టెప్పులు వస్తాయి. ఒక మంచి మోటివేటర్ మాట్లాడుతుంటే కింద చప్పట్లు వచ్చినా, ఒక కామెంట్ వచ్చినా, ఒక లైక్ వచ్చినా, ఒక వ్యూ వచ్చినా ఉత్తేజం ఉరకలుతుంది, ఏదైనా చెప్పగలుగుతాడు. జై హింద్, జై భారత్, బాయ్, థ్యాంక్ యూ.